సిన్స్ ఫర్ స్టాప్ గెస్సింగ్. ఒక్క చిన్న షార్ట్ కట్ తెలిస్తే ఈజీ. సిన్స్ ఫర్ అనేది మన చైల్డ్హుడ్ నుంచి నెవర్ ఎండింగ్ స్టోరీ, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. బట్ నౌ హ్యాపీ టీచర్ ఈస్ హియర్, నో వరీస్. సో సిన్స్ అనేది ఎప్పుడైనా మీకు ఇయర్ మెన్షన్ చేసినప్పుడు 2026, 2024 అలా ఇయర్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని సిన్స్ పెట్టేసేయండి. నెక్స్ట్ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అలా వచ్చినప్పుడు కూడా సిన్సే వస్తుంది. లైక్ ఐ హ్యావ్ lived here since 2026 or I has been studying since morning. ఇక్కడ పర్టికులర్ ఈ కేసెస్లో సిన్స్ అని యూజ్ చేస్తాం. ఫర్ అనేది ఎప్పుడు వస్తుందంటే 2026, 28 ఇయర్ లేకుండా 5 years ఆర్ 10 years, 3 years. సో అప్పుడు ఫర్ అనేది యూజ్ చేయాలి. ఐ హ్యావ్ లివ్డ్ ఫర్ 5 years. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్ క్లియర్ గా అక్కడ పాయింట్ ఉంటే ఇట్స్ కాల్డ్ సిన్స్. లేదు అక్కడ పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేశారు అనుకుంటే ఫర్ యూజ్ చేయండి. సో మిస్టేక్ మోస్ట్లీ ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ఐ హ్యావ్ లివ్డ్ సిన్స్ 5 years. ఇస్ దట్ రైట్? షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ మండే. ఫర్ మండే అని క్లియర్ గా ఇక్కడ వచ్చింది కాబట్టి మనం అస్సలు ఫర్ యూజ్ చేయకూడదు, సిన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ 5 years అని పర్టికులర్ గా పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. సింపుల్ గా ఒక షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ 2026 ఏమైనా ఇయర్ వచ్చినా, మండే వచ్చినా, 5 PM అని ఉన్న సెన్స్ పెట్టేసేయండి. లేదు అక్కడ 2 years, 3 hours, 5 days ఇట్లా పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఫర్ యూజ్ చేస్తారు. Day 1, Day 2 కూడా చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. మొత్తం 120 రూల్స్ నేర్చుకుంటే చాలు, మీరు గ్రామర్లో పర్ఫెక్ట్ అయిపోయినట్టే. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్. Subscribe Happy Teacher. See you back in Rule 4.